మనం ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి మొదలైంది. ఇదే సమయంలో పూల బొకేలకు గిరాకీ కూడా పెరిగింది. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులను ఆత్మీయంగా పలుకరించి శుభాకాంక్షలు తెలియజేసేందుకు పూల బొకేలు సిద్ధమైపోయాయి. తూర్పుగోదావరి జిల్లా కడేపులంకలో రకరకాల పూలతో ఆకర్షణీయంగా రూపొందించిన బొకేలు ఎగుమతి అవుతున్నాయి. బొకేల తయారీలో చాలామంది ఉపాధిని పొందడం విశేషం. న్యూ ఇయర్ వేళ కడేపులంక పూల మార్కెట్ సందడిగా మారింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రాజమండ్రి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. మూర్తి, ఏదైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి మొత్తం అంతా కూడా సంసిద్ధమైపోయి ఉన్నారు. ఎక్కడికక్కడే కనుక నూతన సంవత్సరం ఒక ఉత్సాహం అయితే నెలకొని ఉంది. అయితే ప్రధానంగా నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు తెలుపుకోవడానికి, ఒకరినొకరు తెలుపుకోవడానికి ప్రధానంగా బొకేలు ప్రాముఖ్యం. ఆ బొకేలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అయితే ఈ బొకేలు ప్రధాన పాత్రలో చూసినట్లయితే రాష్ట్రంలోనే కడేపులంకకి పెద్ద పేరుంది. ఇక్కడ ఆర్డర్ల మీద బొకేలు కట్టించుకుని ఆర్డర్ల మీద తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. గత 5-6 రోజులుగా చూసినట్లయితే అనేక మొక్కలు తోటి, అలాగే పూలతోటి, అలాగే గులాబీ ఇతర పూల మొక్కలతోటి కూడా ఈ బొకేలు కడుతున్న పరిస్థితి ఉంది. అంటే అనేక గ్రామాల్లో ఇక్కడ బుర్రలంక, కడేపులంక, కడియం ఈ ప్రాంతాలన్నీ చూసినట్లయితే ఎక్కడికక్కడే పెద్ద ఎత్తున ఈ బొకేలు కడుతున్నారు. ఇది నిన్న నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కూడా ఎగుమతి అవుతున్న పరిస్థితి ఉంది. రైలు ద్వారా, బస్సు ద్వారా కూడా పంపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ హోల్సేల్ మీద, ఇక్కడ రిటైల్ వర్తకులకి ఇక్కడ బొకేలు బల్క్ ఆర్డర్ మీద కట్టి పంపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కడేపులంకలోని పూల మార్కెట్ అంతా చూసినట్లయితే చాలా సందడి చోటు చేసుకుంది. మొత్తం నూతన సంవత్సరం అంతా కూడా న్యూ ఇయర్ వేడుకలన్నీ కూడా ఇక్కడే నడుస్తున్నాయా, ఇక్కడే జరుగుతున్నాయా అన్నంత ఆనందోత్సవంతో ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ బొకేలుకి సంబంధించి 50 రూపాయలు, 100 రూపాయల నుంచి దాదాపుగా 1000, 2000, 3000 దాకా కూడా ఖరీదైన బొకేలు కూడా ఇక్కడ కడుతున్న పరిస్థితి ఉంది. ఆర్డర్ మీద కూడా చేస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే అనేక వందల మంది ఈ న్యూ ఇయర్ పేరుతోటి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ బొకేలు కట్టడం ద్వారా ఇప్పుడు వందలాది మంది ఇక్కడ ఉపాధి పొందుతున్న పరిస్థితి ఉంది. గత 3 రోజులుగా నిన్న నుంచి కూడా ఎగుమతి అవుతున్నాయి. ఈ రోజు కూడా భారీగా ఎగుమతులు అవునే పరిస్థితి ఉంది. అలాగే రేపు కూడా ఇది కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. మొత్తం కడేపులంకలో కేవలం బొకేలే కాకుండా ఈ మధ్యకాలంలో ఈ బొకేల కంటే పూల కుండీలతోటి పూల మొక్కలు కూడా ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం బాగా పెరిగిన పరిస్థితి ఉంది. దీనికి కూడా ఆదరణ పెరుగుతుంది. దీంతో చిన్న పూల కుండీల్లో మొక్కలు కూడా శుభాకాంక్షలు తెలపడానికి అందిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో కడియం నర్సరీలో కూడా ఈ చిన్న పూల మొక్కలు, ఏదైతే కుండీల్లో ఉన్న పూల మొక్కలకు కూడా గిరాకీ పెరిగింది. అనేక మంది వీటిని కూడా కొనుగోలు చేసుకుని తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. రేపు ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే అధికారులకి, ఇట్లాగా అనేక మంది ఉన్నతాధికారులకి, కింద స్థాయి వారు, అలాగే ప్రజాప్రతినిధికి కింద నాయకులు ఇట్లాగా బొకేలు అందించి శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీగా వస్తుంది. దానికోసం పెద్ద ఎత్తున ఇక్కడ కడేపులంకలో మనం బొకేలు కడుతున్న తీరు చూస్తున్నాం. అలాగే అంత సందడి కూడా కనిపిస్తుంది. రకరకాల బొకేలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు రాత్రి అంతా కూడా ఈ బొకేలు కూడా కడుతూనే ఉంటారు. అలాగే రేపు మధ్యాహ్నం వరకు కూడా తమకు డిమాండ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ బొకేలు కడుతున్న కార్మికులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కడియం నర్సరీలో, కడేపులంకలో మొత్తం పూల మార్కెట్ అంతా కూడా ఈ న్యూ ఇయర్ సందడి చోటు చేసుకుంది. పూలు ఈ బొకేలకి కూడా డిమాండ్ పెరిగింది. అయితే ఇక్కడ కేవలం జాతీయ రహదారి కావడంతో చాలా ఎక్కువ మంది ఇక్కడ ఆగి కూడా బొకేలు కొనుగోలు చేసుకుని తీసుకెళ్తున్నారు. అలాగే పూల దండలు కూడా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు చూసినట్లయితే రకరకాల పూల మొక్కలు కుండీలో కూడా వచ్చాయి. చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ఈ మొక్కలు కూడా ఈ శుభాకాంక్షలు తెలపడానికి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇటు బెంగళూరు, అటు వెస్ట్ బెంగాల్ నుంచి, అలాగే చెన్నై నుంచి కూడా ప్రత్యేకమైన పూలను కూడా కడేపులంక ఈ వర్తకులు రప్పించుకున్న పరిస్థితి ఉంది. ఈ పూలు
పూలుతోటి పెద్ద పెద్ద మంచి అలంకరణ అందంగా కనిపించే పూలతోటి ఈ బొకేలు నిర్మాణం చేస్తున్నారు. మొత్తానికి చూసినట్లయితే ఈ నూతన సంవత్సరం ఈ కడిపిలంకలో మాత్రం ఈ పూల సందడి, ఈ పూల బొకేలతోటి పెద్ద సందడి చోటు చేసుకుందని చెప్పొచ్చు. మరేపు కడియం నర్సరీలో న్యూ ఇయర్ కోసం లక్షల మొక్కలతోటి, వేల మొక్కలతోటి న్యూ ఇయర్కి స్వాగతం పలుకుతూ అలంకరణలు చేసి ఇక్కడ సందర్శకులను కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి దీంతో కడియం నర్సరీలు దేశంలోనే ప్రసిద్ధి చెందిన నర్సరీలు. అలాగే ఇక్కడ పూల మార్కెట్ కూడా రాష్ట్రం కాకుండా అంతర్జాతీయ మార్కెట్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ బొకేలకి బాగా గిరాకీ పెరిగింది అని చెప్పొచ్చు మూర్తి.